వెయిట్ కాకరకాయ ఫ్రైని డిఫరెంట్గా చేస్తుంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ నార్మల్గా ఒట్టిగా తిన్నా కూడా భలే ఉంటుంది. ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి కాకరకాయల్లో సాల్ట్ పసుపుని యాడ్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయిలో 2 or 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ దాకా జీలకర్ర, 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, సన్నగా పొడుగు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత కాకరకాయ పీసెస్ ని యాడ్ చేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. పల్లీల పొడి కోసం ఒక మిక్సర్ జార్లో డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ పీసెస్ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీల పొడి ఏదైతే ఉందో సో ఆ పల్లీల పొడిని మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి. పల్లీల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.